ఇంకా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి జాబ్ రావద్దా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1,65,000 మంది డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 56,000 మందికి డిఎస్సి పెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు. బీటెక్ చేసిరు, ఎంటెక్ చేసిరు, ఎంఎస్సీ చేసిరు, ఎంఈడి చేసిరు, బీఈడి చేసిరు, డిఈడి చేసిరు. వీళ్ళంతా రోడ్డు మీద తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినావు. ఇలా ఈ రాష్ట్రంలో దాదాపు 2,47,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు అన్ని లక్ష ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాం అధ్యక్ష అని అసెంబ్లీలో సాక్షిగా చెప్పారు కదా కేసీఆర్ గారు. అరే మరి సోయలేదా మనకి? నీకు తెలంగాణ ఎడ్యుకేషన్లో ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఆంధ్రోళను తరిమి కొడతాము, ఆంధ్రోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఆంధ్రోళ ఆస్తులు కబ్జా పెట్టవచ్చు, ఆంధ్రోళ భూములు కబ్జా పెట్టవచ్చు, ఆంధ్రోళ్ళు నౌకరు పోతే ఇంటికో నౌకరు వస్తుంది. ఎందుకు చెప్పినావు? ఆయన సోయలేదా నీకు? ఆయన నీకు మెమరీ లేదా? ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైతే జరుగుతుందని తెలియదా మీకు? ఎందుకు మీరు మోసం చేశారు తెలంగాణ ప్రజల్ని? ఎందుకు మీరు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టిండ్రు? ఇంటికో నౌకరు వస్తుందంటే మిలియన్ మార్చిలో హుస్సేన్ సాగర్ కట్ట మీద లక్షల మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టాచ్యూలను డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ రోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మీద 307 కేసులు అయినాయి. ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలే? మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలే? నేను ఒక విద్యార్థి, నా గ్రామానికి సంబంధించినటువంటి మురళీ ముద్రాజ్ అనే ఆ పిల్లవాడిని నేను చదివిస్తున్నా, నేను ఫీజు కట్టి చదివిస్తున్నా. నా కుర్రోడు అక్కడ ఆత్మహత్య చేసుకుంటే నేను ఓయికి వెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్ చూసి నేను పోయి రూమ్లో కూర్చుంటే నా రూమ్ డోర్లు బలగొట్టి, ఎవడరా వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎవడరా కేసీఆర్ మీద పోటీ చేస్తాడు అనుకుంటా కొడతారా? అంటే నేను పోటీ చేయొద్దా? కొట్టారు మిమ్మల్ని విపరీతంగా. ఎవరు కొట్టారు? పోలీసులు. ఎవడరా మీరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ చేస్తావురా అనుకుంటా కొట్టినటువంటి. దానికి ఏం సంబంధము? మురళీ ముదిరా చనిపోతే మీకు సంబంధం ఏంటి? అంటే గజ్వేల్లో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ మల్లన్న సాగర్లో రైతుల పక్షాన నేను పోరాటం చేస్తున్నా. అక్కడ రామకృష్ణారెడ్డి అనే ఎస్ఐ చనిపోయాడు. అది సూసైడ్ చేసుకున్న విధానానికి అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులకి సంబంధం ఉంది. అదే పోలీస్ స్టేషన్లో ఒక 2 months తర్వాత ప్రభాకర్ రెడ్డి అనే ఎస్ఐ చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కారణం. వాళ్ళని నేను అక్కడ ఎండగట్టిన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను క్రియేట్ చేసిన, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు చెప్పిన, మల్లన్న సాగర్లో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను పోరాటం చేస్తున్నా. నేను అక్కడే ఉంటే కొండపోశమ్మ ప్రాజెక్టులో కూడా ఇబ్బందులు జరుగుతాయన్న ఉద్దేశంతో నా మీద కేసులు. నేను మల్లన్న సాగర్లో పోతే కేసులు పెడతావు 307, రైతుల కోసం మాట్లాడితే 307 కేసులు పెట్టినావు. ఓ ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే 307 కేసులు పెడతావు. ఓ మురళీ ముద్రాజ్ చనిపోతే కేసులు పెడతావు. కేసులు ఎవరు పెట్టాలి? అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా బాధితుడు ఉంటే బాధితుడు నా మీద కేసులు పెడతారు. ఈ సంఘటనలతో మీకేం సంబంధం? మీపై కేసులు పెట్టారు? నాకు సంబంధం, నేను అక్కడ ఒక పొలిటికల్ పార్టీగా ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్లో నేను కూడా ఫాస్టింగ్ చేసిన 70-80 hours వితౌట్ వాటర్ కూర్చున్నా. నేను నువ్వు ఒకడే ఫాస్టింగ్ చేయలే అంటే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పుడు మన మహారాష్ట్రలో 1000 మంది రైతులు చిక్కుకున్నారు. మరి అక్కడ ఆ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదే? ఆ ప్రభుత్వం రైతుల మీద దాడులు చేయలేదే? ఆ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టలేదే? మరి తెలంగాణ రాష్ట్రంలో కోదండరామరెడ్డి గారు అంత అందగాడు లేడంటావు, కోదండరామరెడ్డి ఇంట్లో డోర్లు పలిగొట్టి అరెస్ట్ చేస్తావు. మందకృష్ణ మాదిగా నువ్వు ఫాస్టింగ్ పెట్టుకుంటే ఆయన నీ దీక్షను విరమింపజేయడానికి నిమానసం ఇస్తే ఆ రోజు మాదిగలే ఈ రాష్ట్రానికి అవసరం అంటావు, మాదిగలే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటావు, మాదిగలు పేదవాళ్ళు ఉన్నారంటావు, 70 ఏళ్ల స్వాతంత్రంలో మాదిగలకు అన్యాయం జరిగిందంటావు. ఇలా మందకృష్ణ మాదిగ తీసుకుపోయి జైల్లో పెట్టి చంపివేయడానికి ప్రయత్నం చేస్తావు. కోదండరామరెడ్డిని కూడా ఏ విధంగా రాజకీయంగా దొక్కివేయాలి, ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా రాజకీయంగా దొక్కివేయాలి. ఎవడు మాట్లాడేటోడు ఉండొద్దు. ప్రజల పక్షాన ఎవడు మాట్లాడినా తొక్కేస్తాం, చంపేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం. ఎన్కౌంటర్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఏమన్నావా నువ్వు? ఒక్క ఎన్కౌంటర్ ఉండదని చెప్పినావు, ఒక్క రస్తా రోకలు ఉన్నాయని చెప్పావు, ఒక్క దీక్షలు ఉన్నాయని చెప్పావు, ఒక్క అల్లరి లేదని చెప్పావు. కానీ ఇవాళ ఏం చేస్తున్నావు? పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ జైలు, ఇంటి ముందు అర్ధరాత్రి 12 గంటలకు దాడులు పోలీసులు.